కదా. ఇప్పుడు కారు కూడా కొనిపెట్టింది. అమితమైన ప్రేమ కలిగేసరికి ఒక ట్రిప్ వేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి అదేంటి అప్పుడే వచ్చేసారు అనగానే, నా భార్యని చూడాలనిపించింది వచ్చాను, ఏ తప్పేంటి అని చెప్పాను. కానీ అయితే రండి కాఫీ పెడతాను అని చెప్పనేసరికి సరే రా అని మీనా బాలు ఇద్దరు లోపలికి వస్తారు. వచ్చేసరికి ఏంటే అసలు ఏమనుకుంటున్నావే, నేను ఇంటి అత్తగారిని, ఈ ఇంటి పెద్ద తర్వాత పెద్దని, మా ఆయన తర్వాత నాదే పై మాట, మా ఆయన మాట కూడా ఒక్కొక్కసారి చెల్లనివ్వను, అలాంటిది నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకుని కారు కొంటావా? ఎవరిని అడుక్కొన్నావే కారు? ఎవరిని అడుక్కొన్నావు? ఒక్క మాట నాకు చెప్పే పని లేదా? నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కోడళ్ళంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఒకతేమో నాకు ఎదిరించి సమాధానం చెప్తుంది, ఒకతేమో నాకు చెప్పకుండా పార్లర్కి పేరే మార్చేస్తుంది, మరొకతేమో ఇష్టానుసారంగా తనకు నచ్చిన వస్తువులు కొనుక్కుని తీసుకొచ్చేస్తుంది. ముగ్గురు ఒకలాగే తయారయ్యారు. అసలు నా మాటకు విలువ లేదు, నేనంటే లెక్కలేదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడతావమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగానే, ఒకరి గురించి అనేవి నేను ప్రత్యేకించి మాట్లాడడం లేదు, ముగ్గురు గురించి మాట్లాడుతున్నాను, నీ భార్య గురించి, మీ వదిలిద్దరి గురించిని అని చెప్పాను. కానీ నేనేం చేశాను అత్తయ్య, నన్ను అంటున్నారు అని చెప్పి మీనా అనేసరికి, ఏం చేసావా, అంతా నువ్వే చేసావే అని చెప్పనేసరికి, ఇప్పుడు మీనా ఏం తప్పు చేసిందని మీనాని అంటున్నారు అనగానే, నువ్వెందుకు మీనానన్న ప్రతిసారి నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అనగానే, తప్పు లేకుండా మీనానంటే నేను చూస్తూ ఊరుకోను, నాకు ఇంట్లో మాట్లాడే హక్కు అధికారం ఉంది. ఏంటి రవి, ఏం మాట్లాడవేంటి? మీ అమ్మ నా మీద నోరు పెంచుకుని మాట్లాడుతుంది. అయినా నేను ఏం తప్పు చేశానని మీ అమ్మ నా మీద అరవడానికి, మీనా ఏం తప్పు చేసిందని మీనా మీద కేకలు వేయడానికి అని చెప్పాను. కానీ అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా, ఏం జరిగింది అని చెప్పనేసరికి, నీ పెద్దొదిన గారేమో ఫ్రాన్సిస్కి ఇచ్చి, ఆ ఫ్రాన్సిసో దేనికో ఇచ్చి నా పేరు మార్చేసింది. మీ ఆవిడేమో నాకంటూ విలువ లేకుండా నేను ఏదైనా మాట్లాడితే చాలు నాదే తప్పన్నట్టు నన్ను ఎదిరించి మాట్లాడుతుంది. ఇంకా మీనా అయితే నాతో ఒక్క మాట చెప్పలేదు. ఇలాగా నేను అప్పటికి అడిగినప్పుడైనా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాని సొంత నిర్ణయాలు తీసుకుని కారు కొని తీసుకొచ్చేసింది. అసలు ఎవరిని అడిగి కొన్నావే కారు అంటూ ప్రభావతి మీనా మీద చెయ్యెత్తుతుంది. ఏంటి, నన్ను కొట్టడానికి మీకేం హక్కు ఉంది? ఎప్పుడైనా నన్ను కోడలుగా చూసారా? ఈ ఇంటి మనిషిగైనా చూసారా? ఈ ఇంటి పని మనిషిగా మాత్రమే చూశారు. అయినా మిమ్మల్ని అడిగి కొనడానికి మిమ్మల్ని అడిగి కొనవలసిన అవసరం ఏముంది? మీరేమన్నా నా కోసం ఏమన్నా డబ్బులు ఇచ్చారా? లేక మీరేమన్నా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి పూలకొట్టు ఏమన్నా పెట్టించారా? పార్లలే కదా పెట్టించారు. ఏదో పూలకొట్టు పెట్టించినట్టుగా నా మీద అజమాయిషీ చలాయిస్తారేంటి? మీకు ఏమన్నా అని హక్కు అధికారం ఉంటే రోహిణిని అనండి. ఎందుకంటే ఇంటిని ఎవరికీ తెలియకుండా తాకట్టు పెట్టి మరీ రోహిణికి డబ్బులు ఇచ్చి పార్లలు పెట్టించారు కదా. నా భర్త నా మీద ప్రేమతో పూలకొట్టు పెట్టించాడు, నాకు ఆర్డర్ తీసుకొచ్చాడు. నేను నా భర్త మీద ప్రేమతో నేను కారు కొనిపెట్టాను. అందులో మీకు చెప్పవలసిన అవసరం లేదు. మా మంచి కోరుకుంటారు కాబట్టి మామయ్య గారికి చెప్పాలి. కానీ నేను మామయ్య గారితో కూడా మాట చెప్పలేదు. ఎందుకంటే మామయ్య గారు కూడా సడన్ సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పి మామయ్య గారికి కూడా చెప్పలేదు. మాకు అంత విలువనిచ్చే మామయ్య గారికే చెప్పలేదు. మాకు విలువే లేని మీకెలా చెప్తామనుకున్నారు? మీకు చెప్పే అవసరం కూడా లేదు అని చెప్పాను. కానీ ఎంత మాట అన్నావే, చూసారా ఏం మాట్లాడుతుందో ఇది అని చెప్పాను. కానీ తప్పేముంది ప్రభా, నువ్వెప్పుడైనా మీనాని కోడలుగా చూసావా? ఎంతసేపు నీకు డబ్బున్న వాళ్ళే కోడలుగా కనిపిస్తారు. ఇప్పుడేదో రోహిణి తప్పు చేసిందని చెప్పి నీకు రోహిణి కోడలుగా అనిపించట్లేదు. శృతి నిన్ను ఎదిరించి మాట్లాడుతుంది కాబట్టి తను నీకు కోడలుగా అనిపించట్లేదు. మీనాకు నువ్వు అసలు విలువే ఇవ్వవు. తనను పని మనిషిని చూసినట్టు యావే పోవే అంటూ పిలుస్తావు. అలాంటిది నీకెందుకు విలువనివ్వాలి? నీకెందుకు విలువిచ్చి చెప్పాలి? నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని మరీ కారు ఎందుకు కొనిపెట్టాలి? తన భర్తకు తను కొనిపెట్టడంలో తప్పులేదు కదా. నువ్వు కొన్న బంగారం నువ్వు కూడా కొనలేదు. అది మా అమ్మ మీనా మీద ప్రేమతో కొనిపెట్టింది. ఆ బంగారం కూడా నువ్వు లాగేసుకున్నావు అనగాని, నేనెక్కడ లాగేసుకున్నాను అని చెప్పనేసరికి, నువ్వు అలాంటి మాటలు అంటే లాక్కొని అవసరం లేదు. ఎవరైనా సరే తీసి నీ మోహాన్నే కొడతారు. అందుకే మీనా నువ్వు ఎంత చెప్తున్నా కానీ పోసమెత్తు బంగారం కూడా వేసుకోను. నా భర్త ఎప్పుడైతే సంపాదించి నాకు ఇస్తారో అప్పుడే వేసుకుంటాను అని చెప్పింది. అది మీనా అంటే. ఇప్పుడు నువ్వేంటి అంటున్నావు? నీ పర్మిషన్ తీసుకోకుండా కారు కొనిందా?
కొంటుంది. తన భర్తకు తనకు నచ్చినట్టు కొంటుంది. తన భర్త తనకు ఏమిష్టమైతే అయ్యే కొనిపెట్టినప్పుడు భర్త భార్యకి, భార్య భర్తకి ఏదైనా కొనిపెట్టే హక్కు అధికారం ఉంది. దానిలో అత్తగారి పర్మిషన్ తీసుకోవసరం లేదు. అయినా నువ్వు ఏం సహాయం చేస్తున్నావనే పర్మిషన్ తీసుకోవాలి. మీనా రాత్రంతా అంత కష్టపడింది. బయట వాళ్ళు కూడా వచ్చి సాయం చేశారు. నువ్వు కానీ నీ పెద్ద కోడలు కానీ కూర్చున్నారా? ఒక్క పూలదండైనా కట్టారా? శృతికి అసలు పూలదండ కట్టడమే రాదు, పూలు పట్టుకోవడమే రాదు. ఏదో సరదాగా కూర్చుని కాలక్షేపమైనా చేసింది. నువ్వు రోహిణి ఆ పని కూడా చేయలేదు. మిమ్మల్ని చేయమని చెప్పే హక్కు అధికారం నాకు లేదు. చెయ్యాలనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. మీనాయే రాత్రంతా కష్టపడి మాలలు దండలు కట్టి పట్టుకెళ్ళి ఆర్డర్ ఇచ్చారు. వచ్చిన డబ్బుల్ని తను బంగారం కొనుక్కున్నా బాలు ఏమనుకునేవాడు కాదేమో. కానీ తన భర్త ఆటో నడుపుతూ కష్టపడుతుంటే చూసి తట్టుకోలేక తన భర్త కోసమని అప్పు చేసి మరి అందులో డబ్బు సరిపోకపోతే ఎవరినైనా అడిగిందా? నిన్ను అడిగిందా లేక నన్ను అడిగిందా? వాళ్ళమ్మను కూడా అడుగుండదు. ఎవరిని కూడా ముందు చేయి చాచకుండా తనే అప్పు చేసి మరీ 80,000 పెట్టి కారు తీసుకుంది. నెల నెల ఈఎంఐ డబ్బులు కట్టుకుంటారు. మొగుడే కడతాడో పెళ్ళమే కట్టుకుంటాదో ఎలాగో కట్టుకుంటారు. నీకు అనవసరం కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాడు ఎలాగా మన ఇంటి కోసం 3 లక్షలు తీసుకున్నాడు కాబట్టి అది కూడా వాడు తిరిగి ఇచ్చే పని లేదు. ఎందుకంటే అది నా ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టింది. వాడెందుకు ఇస్తాడు? వాడు కారు అమ్మేశాడు, నేను వాడి కారు వాడికి ఇచ్చేసానంతే. వాడెంతో 2 కొడుకులు అంతే. నాకు ఏదైనా వచ్చినా ఏం చేయాలనుకున్నా 3 కొడుకులు నాకు సమానంగానే చూడాలి. నీ పెద్ద కొడుకే నా కష్టార్జితం 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు. అవే డబ్బులు కనుక ఉంటే నేను ఎవరు ఏమీ అమ్మవలసిన పని కూడా ఉండేది కాదు అని చెప్పాను. కానీ లేదులే నాన్న, ఎలాగా నాకు మీనా కారు కొనిపెట్టింది కాబట్టి నేనే ఆ 3 లక్షలు ఎలాగోలాగా తీర్చేస్తాను. మిగిలిన వాటి సంగతి నాకైతే తెలీదు అని చెప్పి బాలు అంటాడు. మిగిలినవి నువ్వెందుకు కొంటావురా? ఆ 3 లక్షలు కూడా నీకు ఇచ్చే బాధ్యత లేదు. ఈ తండ్రి మీద ప్రేమతో నువ్వు ఇస్తానంటున్నావు. నేను వద్దని చెప్పే హక్కు అధికారం నాకు లేదు. అయినా ఏంటి నీకు చెప్పలేదా? ఆ మాట అనే అధికారం నీకుందా? ఇంటి మనిషిగా చూడని మీనా ఏం కొనుక్కుంటే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు? చూడు మీనా, నువ్వేమి ప్రభావతికి చెప్పే పర్లేదు. నిన్ను ఎప్పుడైతే కోడలుగా చూసి గౌరవం ఇస్తుందో అప్పుడే నువ్వు ఏదైనా చెప్పాల్సిందే. లేదంటే అప్పటి వరకు తనకు ఏమీ చెప్పి నిర్ణయం తీసుకునే పని లేదు అని చెప్పి ఇంకా సత్యమే చెప్పేసరికి అర్థమైంది అనుకుంటా అత్తయ్య. ఇక మీదట నన్ను ఏమన్నా అడగాలి అంటే నన్ను కోడలుగా అంగీకరించి అప్పుడు మిగిలిన కోడల్ని ఎలా చూస్తున్నారో నన్ను అలానే చూడండి. అప్పుడు మీకు ఏదైనా చెప్పి చేస్తాను. మిమ్మల్ని అత్తయ్య అని గౌరవంగా పిలుస్తున్నాను. ఏ రోజైనా సరే నన్ను ప్రేమగా పిలిచారా, పలకరించారా? లేదు, మీకు డబ్బే కావాలి. డబ్బే మీ కళ్ళ ముందు ఉండాలి. సరే, ఏదో ఒక రోజు విలువ తెలుస్తుందిలేండి అనుకుంటూ మీనా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈవిడికి ఎప్పుడు తెలియాలి మీనా? ఎప్పటికీ తెలియదు అని చెప్పి సద్బాలు కూడా వచ్చేస్తాడు. నిజమే, మీరిద్దరూ చెప్పింది కరెక్టే. ప్రభావతికి ఎప్పటికీ మనుషుల విలువ తెలియదు, డబ్బుకు మాత్రమే విలువనిస్తుంది అని చెప్పి సత్యం అంటాడు. ప్రభావతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకు ఎవ్వరూ విలువనివ్వట్లేదు. ఈ ప్రభావతి ఏంటో చూపిద్దామనుకుంటే ఎవ్వరూ నన్ను అసలు కేదర్ చేయట్లేదు. అసలు ఏంటిదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చాలా రగిలిపోతూ చాలా కోపంగా ఊగిపోతూ ఉంటుంది. ఏంటవి, ఏంటిదంతా? నేను మీ అమ్మకు విలువ ఇవ్వాలా? అసలు ఎందుకు ఇవ్వాలి? ఏ రోజైనా మీనాతో ప్రేమగా మాట్లాడారా? మీనాకు విలువ ఇవ్వనప్పుడు నేనెందుకు ఇస్తాను? నేను ఇవ్వను. నేను ఇలానే ఉంటాను. ఎవరికైనా సరే విలువిచ్చి మాట్లాడవలసిన అవసరం లేదు. నాకు నచ్చితేనే విలువనిస్తాను, నచ్చకపోతే నేను ఇలానే ఉంటాను రవి. ఉండమంటే ఇంట్లో ఉంటాను, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నీ ఇష్టం అని చెప్పాను. కానీ ఏం అవసరం లేదు శృతి, నువ్వు సైలెంట్గా ఉండు. ఏం కాదు, మా అమ్మ అలాగే వాగుతుందిలే, నువ్వు పెద్ద పట్టించుకోనవసరం లేదు అని చెప్పి ఇంకా రవి కాస్త చెప్తాడు. ప్రభావతి అయితే రగిలిపోతూ ఉంటుంది. ఈవిడేంటి పూల కొట్టు బాలు కారు కొంటే చెప్పలేదంటుంది, నేను అది మార్చితే చెప్పలేదంటుంది. ఈవిడేంటో, ఈవిడ మనస్తత్వం ఏంటో అర్థమయ్యే చావట్లేదు. ఈవిడ క్షణానికి ఒక రకంగా ప్రవర్తిస్తుందనుకుంటా. ఈవిడ ఏంటో, ఈవిడ మనస్తత్వం ఏమీ అర్థం కాదు అని చెప్పి రోహిణి కాస్త అనుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.